నమస్తే అన్న, నా పేరు కళావతి. సిఎంఎస్ఏ తరపున వచ్చాము. మీరు ఎంపీఎం రైతుగా పనిచేస్తున్నారంట కదా, సొంటిపాల కషాయం ఎలా తయారు చేస్తారో షూట్ చేయడానికి వచ్చాము. మీ పరిచయం చెప్పండి. నమస్తే అమ్మగారు, నా పేరు నరసింహులు, గ్రామం తుంగిలిపురం, మండల అడ్డాకల్. ఎంపీఎం రైతుగా అన్ని పద్ధతులు పాటిస్తున్నాను. సరే అన్న, సొంటిపాల కషాయం ఎలా తయారవుతుందో చూపిస్తారా? సరే అమ్మ, చూపిస్తాం. సొంటిపాల కషాయము అన్ని తెగుళ్ళ నివారించుట కోసము నేను వాడతాను. మీరు అడిగినట్లు తప్పకుండా చేసి చూపించగలుగుతాను. సరే అన్న, సొంటిపాల కషాయానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చెప్పండి. ఇదిగోమ్మ 200 గ్రాముల సొంటి తీసుకొని ఇలా పొడి చేయాలి. 2 లీటర్ల వాటర్ తీసుకోవాలి. 5 లీటర్ల పాలు తీసుకోవాలి. 2 లీటర్ల నీళ్లు తీసుకొని 200 గ్రాముల సొంటి ఇంతవరకు పొడి చేసింది ఆ నీళ్ళల్లో కలపాలి. ఈ సొంటిని కలపాలి. బాగా కలిపిన తర్వాత ఈ మూత మూసి ఆ 2 లీటర్లు బాగా మరగబెట్టాలి. 2 లీటర్లు 1 లీటర్ అయ్యే వరకు మరగబెట్టాలి. ఈ 5 లీటర్ల పాలు 1 పొంగు వచ్చే వరకు బాగా మరలబెట్టాలి. ఇగో అమ్మ, 2 లీటర్ల నీళ్ళని తీసుకొని బాగా మరగబెట్టిన సొంటి వేసినది ఆ నీళ్ళను చల్లార్చుకున్నాము. ఇప్పుడు ఇది చల్లార్చుకున్న తర్వాత ఇక్కడ 5 లీటర్ల పాలను ఉడక బాగా 1 పొంగు వచ్చే వరకు మరగబెట్టాము. ఈ పాలను 2 కలుపుకుంటే మనకు ద్రావణం చెచ్చు. సొంటి కలిపిన 2 లీటర్ల నీళ్ళను మరగబెట్టాము. ఇక్కడ పాలను ఉడక 1 పొంగచారు మరగబెట్టాము. ఆ 2 కలిపి ఒకతోన కలిపితే ఈ సొంటి పాల కషాయం తయారైనది. సొంటి నీళ్ళు కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నావు కదన్నా, పాలు కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నావు. 2 చల్లార్చిన తర్వాత సొంటి పాలు కలిపితే సొంటి పాల కషాయం తయారవుతుందా, ఇంకేమైనా చేయాలా? ఇంతేనమ్మా, సొంటి పాల కషాయం తయారైపోయినది. సరే అన్న, సొంటి పాల కషాయం తయారైంది కదా, ఇది దేనికోసం వాడతారు, ఎందుకు వాడతారు? సరే అమ్మా, ఇది నా పొలంలో సొంటి పాల కషాయము నా పొలంలో అన్ని పంటల్లో అన్ని తెగుళ్ళ నివారించడం కోసము నా పొలంలో వాడతాము. సరే అన్న, సొంటి పాల కషాయం తయారైంది కదా, దీనికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకేమైనా చేసుకోవాలా? లేదమ్మా, ఇది నిల్వ ఉంచుకోవద్దు. ఎప్పుడు మనం కొట్టుకోవాలి అనుకుంటే అప్పుడు తయారు చేసుకొని కొట్టుకోవాలి. అన్న, సొంటి పాల కషాయము 1 ఎకరానికి ఎంత స్ప్రే చేయాలి? అమ్మా, ఇవి 2 లీటర్లు మనం మరగబెట్టాము. 5 లీటర్ల పాలు మరగబెట్టాము. అయితే 2 లీటర్లు మరిగి 1 లీటర్ తయారవుతుంది నీళ్ళు. అది ఇది కలిసి మొత్తం 6 లీటర్లు అవుతుంది. ఆ 6 లీటర్లు 1 ఎకరానికి సరిపోతుంది. సరే అన్న, నాకు మా రైతులకు సొంటిపాల కషాయం తయారు చేసి చూపించినందుకు ధన్యవాదములు. ధన్యవాదాలు అమ్మా.